లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడుతోంది? పైకి భయమేం లేదన్నట్టు నటిస్తున్నా భయం ఉంటది హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. ఇంతకుముందు 130, 140 అనుకున్నది. హ్మ్. ఇప్పుడు 10, 15 తగ్గుతదన్న భయం ఉంటది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ జగన్‌కున్న కాన్ఫిడెన్స్ ఈ పొత్తు వలన తాము మరింత ఘనంగా గెలుస్తాం. హ్మ్. ఇప్పుడు క్రిందటిసారి ఎన్నికల్లో చూస్తే 19 ఎన్నికల్లో హ్మ్. ఇదే మన మైనారిటీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి సీట్లలో హ్మ్. ఇతను ముందే ఊహించాడు ఇది హ్మ్. బేసిక్‌గా. హ్మ్. అందుకనినే కావాలని 7 ముస్లిమ్స్‌కి ఇచ్చాడు సీట్లు. హ్మ్. తెలుగుదేశం ఎన్ని ఇవ్వగలిగింది? ఒక్కటే వచ్చింది ఇప్పుడు. హ్మ్. రెండోది ఏదో ఆలోచిస్తుంది. మళ్ళీ ఈ పొత్తు కారణంగా ఇవ్వలేకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు అతను మైనారిటీలది లెక్కేసుకున్నాడు. హ్మ్. క్రిస్టియన్సు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. హ్మ్. వీళ్ళల్లో నుంచి ఒక 20% ఓట్లు కిందటిసారి తెలుగుదేశానికి పోయినాయి. హ్మ్. 20% ఓట్లు ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఏరియాలో. హ్మ్. ఎస్సీ, ఎస్టీలో కన్వర్టెడ్ కారణంగా హ్మ్. ఆ ఏరియాలో ఉన్నా కూడా హ్మ్. 20% మంది అటు పోయారు. ఎందుకంటే ఆ స్థానిక రాజకీయాల దృష్ట్యా, హ్మ్. వాళ్ళకి అక్కడ ఉండేటువంటి విభేదాల దృష్ట్యా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటిది గానీ అట్లాంటి అవును. లోకల్‌గా ఉన్నటువంటి లీడర్ మీద ఉండేటటువంటి కోపం, హ్మ్. వాళ్ళలో మళ్ళీ మాలామాదిగా ఈ వ్యవహారాల కారణంగా అటు పక్కకి ఒక 20% ఓట్లు పోయినాయి. హ్మ్. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న విభేదాల కారణంగా. హ్మ్.